ఎస్, ఇక బలి దేవతను ఎందుకు ఆహ్వానిస్తున్నారు అంటూ కిషన్ రెడ్డి అంటున్నారు. సో మీరు ఏం చెప్తారు? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా చేయబోతా ఉన్నారు. కిషన్ రెడ్డి కామెంట్స్ మీద. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఎగతాళిగా మాట్లాడింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అసలు బీజేపీ పార్టీ వాళ్ళు తెలంగాణ ప్రజలకి ముక్కు నేలకు రాసి మా తప్పైందని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఏర్పాటు గురించి హేళనగా మాట్లాడిన వ్యక్తులు తెలంగాణ కోసము ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయినా పర్లేదు, తెలంగాణలో ప్రతి తల్లి కళ నెరవేరాలని చెప్పి ఒక తల్లి స్థానంలో ఉన్న సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఈరోజు ఆ తల్లి గురించి ఎగతాళిగా మాట్లాడితే యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి తల్లిని కూడా అగౌరవపరిచినట్టు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిందంటే అది సోనియమ్మ ఆ రోజు తీసుకున్న ఒక డెసిషన్ వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయింది. ఇది ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తి కూడా అనేక సందర్భాల్లో ఈ మాట మాట్లాడడం జరిగింది. ఈరోజు రాజకీయ లబ్ధి కోసం ఏదో రాజకీయంగా విమర్శించాలని చెప్పి కిషన్ రెడ్డి మాట్లాడితే, అరే సంబంధించి ముందు నీ అసెంబ్లీకి నువ్వు ఏం చేసినావు చెప్పు. 5 సంవత్సరాలు నువ్వు పార్లమెంట్ ఉండి ఈ సికింద్రాబాద్ పార్లమెంట్కి ఏం చేసినావు చెప్పు. ఏదైతే సంబంధించి నీ అసెంబ్లీలో ఒక బ్రిడ్జిని నియమించలేకపోయినావు. సోనియమ్మ పదవి వద్దు అని చెప్పని ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా తాను ప్రధానమంత్రి కాక తన బిడ్డని ప్రధానమంత్రి కాక పదవిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రి చేసింది. ఈరోజు దేశం కోసం తన భర్త ప్రాణాలు కోల్పోయింది, తన అత్త దేశం కోసం ప్రాణాలు అర్పించింది. అసొంటి ఒక కుటుంబాన్ని, ఈరోజు అసొంటి ఒక వ్యక్తిని, అసొంటి ఒక మహిళల్ని బలిదేవతగా సంబోధించి మాట్లాడే కిషన్ రెడ్డి, మీరు సంబంధించి మీ పార్టీ వ్యవహారము, మీ చిత్తశుద్ధి, మీరు మహిళలకి వ్యతిరేకులు అని చెప్పి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికన్నా నువ్వు మాట్లాడిన మాటలకి ఆల్రెడీ నీ యొక్క వ్యవహారానికి సికింద్రాబాద్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నీకు తగిన గుణపాఠం, తగిన తీర్పు ఇస్తారు. ఇప్పటికన్నా సోనియమ్మ గురించి మాట్లాడిన మాటలు వెనకకి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఎస్, ఇక ఎమ్మెల్సీగా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నదా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆహ్వానించే అవకాశం ఏమైనా ఉన్నదా? అదేవిధంగా అమరుల కుటుంబాలు కావచ్చు, అమరవీరులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, 100% ఉద్యమకారులని, అమరవీరుల కుటుంబాలని, తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా పాత్ర పోషించిన ప్రతి వ్యక్తిని కూడా ఆహ్వానిస్తారు అని చెప్పి, అంటే నా అవగాహన మేరకు ఆహ్వానిస్తారు అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ దానికి సంబంధించిన సబ్జెక్ట్ పైన గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే సంబంధించి ఆ డిపార్ట్మెంట్ అనేది చూస్తారు. ఇక యూనివర్సిటీల వీసీల నియామకంలో ఇప్పటికీ ఏబీపీ కావచ్చు, ఇతర కొంత విద్యార్థి నాయకులంతా కూడా ఎటువంటి పారదర్శకత చూపించకుండా, ఎటువంటి లోపడకుండా నీతి నిజాయితీ గల వాళ్ళని యూనివర్సిటీ వీసీలుగా నియమించాలంటున్నది. సో ప్రభుత్వం ఎట్లా నియమించబోతున్నది? 100% ఏదైతే సంబంధించి నా తోటి విద్యార్థి సంఘ నాయకులకి, నా తోటి విద్యార్థి సంఘ మిత్రులకి, అదేవిధంగా తెలంగాణ ఉన్న విద్యార్థులకి సంపూర్ణ భరోసా ఏదైతే ప్రభుత్వం తరఫున ఒక ఎమ్మెల్సీగా నేను చెప్తున్నా, యూనివర్సిటీ వీసీలలో సరైన వ్యక్తుల్ని నియమించాలనే ఉద్దేశంతో ఒక సెర్చ్ కమిటీని, ఒక కమిటీని నియమించి మేధావులతో చర్చించి షార్ట్ లిస్ట్ చేసి సరైన వ్యక్తుల్ని నియమించాలనే ఉద్దేశంతో 1 నెలల పాటు సమయం తీసుకోవడం జరుగుతుంది. 100% సరైన వ్యక్తులని సరైన స్థానాల్లో నియమించడంతో పాటు యూనివర్సిటీలో ఏదైతే స్టాఫ్ లేదో ఆ రిక్రూట్మెంట్ని కూడా చేసి యూనివర్సిటీలు ప్రక్షాళన చేస్తామని ఏదైతే మా మేనిఫెస్టోలో పెట్టినామో 100% ఆ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎక్కడన్నా ఇంకా ఏ చిన్న సమస్యలన్నా మీ దృష్టికి వచ్చి మా దృష్టికి రానివి, తోటి విద్యార్థి సంఘ నాయకులుగా ఎవరికైనా దృష్టికి వచ్చినా ఆ సమస్యల్ని నా దృష్టికి తీసుకొని వస్తే ఒక విద్యార్థి సంఘ, ఒక ఎమ్మెల్సీగా కాకుండా ఒక విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా ఆ సమస్యల్ని స్వీకరించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ సమస్య పరిష్కరిస్తామని చెప్పి సంపూర్ణ నమ్మకాన్ని కూడా మీ యొక్క తొలి వెలుగు ద్వారా వాళ్ళకి కల్పించాలనుకుంటున్నాను. చివరగా వెంకట్ గారు, మీరు విద్యార్థి నాయకుడిగా ఉన్నారు కాబట్టి గత ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వెంకట్ అనేక విద్యా సంస్థల విషయాలు కావచ్చు, ఫీజుల విషయంలో పోరాడారు. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. సో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది, విద్యా సంస్థలు స్టార్ట్ కాబోతున్నాయి. సో ఫీజుల దోపిడీ వీటి మీద ఎట్లా ఫైట్ చేయబోతున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? 100% వీటన్నిటిపైన కూడా ఒక ప్రాపర్ ప్రణాళిక ఉంది నాకు. ఈ ప్రణాళికను కూడా సంబంధించిన డిపార్ట్మెంట్, ఇంటర్మీడియట్ అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి, స్కూల్ ఎడ్యుకేషన్ అయితే స్కూల్ ఎడ్యుకేషన్కి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి వీటిపైన ఆ సంబంధించిన ఇన్పుట్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రాపర్ ఫీ రెగ్యులేషన్ కమిటీస్ కానీ, ఫీ రెగ్యులేషన్ కమిటీ నియమించడమే కాదు, దాన్ని స్కూల్స్లో, కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మొన్న కూడా కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఏదైతే అక్రమంగా యాడ్స్ చేసిందో వాటన్నిటి కూడా ఈ ప్రభుత్వం సంబంధించిన
ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ సంబంధించిన డిపార్ట్మెంట్స్కి వెళ్ళి కూడా వాళ్ళకి ఫైన్స్ కూడా పంపడం జరిగింది. దాదాపు అప్పటికెళ్ళి ఇప్పుడు చూసుకుంటే యాడ్స్ అన్నింటినీ కూడా రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. సో వేరే వాటన్నిటిని కూడా తప్పనిసరిగా ప్రక్షాళన చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ప్రక్షాళన కాక ఇంకేమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొని రండి, 100% వాటిని కూడా పరిష్కరిస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.